హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. దీన్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకుందాం. అందులో ఒక స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, బిర్యానీ మసాలా, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం. ఇప్పుడు హోల్ స్పైసెస్ ఇలాచి, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, పువ్వు ఇవి కూడా వేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం లెమన్ జ్యూసు, కొంచెం ఆయిల్ వేసుకొని వీటన్నింటిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఈ ఆనియన్స్ కూడా కొన్ని ఈ చికెన్లో వేసి ఈ చికెన్ని ఒక 2-3 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని ఒక 2 సార్లు కడిగి ఇందులో నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి. ఇంకో గిన్నె పెట్టుకొని ఒక 4 గ్లాసుల వాటర్ వేసుకొని అందులో హోల్ స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇవన్నీ వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒక 70% ఉడకనివ్వాలి. ఇలా ఒకసారి చూసుకోవాలి ఉడికిందో లేదో. ఒక 60% ఉడికింది. ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. మరో పక్క ఒక గిన్నె పెట్టుకొని ముందుగా ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక 70% ఉడికించిన బాస్మతి రైస్ని ఇలా లేయర్గానే వేసుకోవాలి. దానిపైన ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా పైనుంచి వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ మూత పైన ఏదైనా బరువు పెట్టేస్తే బిర్యానీ ఒక 30 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అవుతుంది. సిమ్లోనే ఉడికించాలి బిర్యానీని. 30 మినిట్స్ తర్వాత చూసారుగా ఇలా బిర్యానీ ఎంతో టేస్టీగా సూపర్గా చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి.